विश्वावसुनौ संवत्सर उत्तरायणे शेषऋतु फाल्गुनमासे शुक्लपक्षे सप्तम्यां वासरस्तु भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभगणे एवं विशेषणवशिष्टायामश्यां शुभदिवसी भगवदनज्ञे भगवत्यङ्गिर्यार्थं सीता लक्ष्मण भरत शत्रुघ्न श्रीरामचंद्र स्वामी श्रीरामचंद्र स्वामी देवता प्रीत्यर्थम अक्षगोत्रो भूष्य आयुधानु ऐश्वर्य लक्ष्मी प्रसन्न नाम दिश्य चरण साई नाम दिश्य सह गुरुमान विद्या प्राप्त सुन्नत विद्या उन्नत उद्योग प्राप्त सु मनोवांचा अरुंधति गोत्रोद्घोष्य श्रीनिवास नाम दिश्य धर्मपत्नी समस्या लक्ष्मी नामनी सह कुटुंबानं तद्गोत्रोद्घोष्य जानक नामदेश मणिकंठ नामदेश सह कुटुंबानं तद्गोत्रोद्घोष्य सुब्रह्मण्यन नामदेश सह कुटुंब तद्गोत्रोद्घोष्य दिव्य नामनी सह कुटुंबानं क्षमस्तेर धैर्य वीर्य विजय आयुरारोग्य गोत्रोद्घोष्य तद्गोत्रोद्घोष्य पेडबाल गोत्रोद्घोष्य दंतालस माया मारी जहन्मा महादेवामा महाभुजन्मा सर्वदेवास्तन्मा सौम्यन्मा ब्रह्मण्यन्मा मुनिसवस्तम महायोगिन्मा सुग्रीव श्री राजन्मा सर्व पुण्यादिगुणन्मा स्तुत सर्वागणाशन्मा आदिपुरुषन्मा परम पुरुषन्मा महापुरुषन्मा पुण्योदयन्मा दयास्तन्मा पुराणपुरुषोत्तमा स्मृतभक्तान्मा मितभाजन्मा पूर्वभाजन्मा राघवान्मा अनन्तगणगम्भीरन्मा दीनदातगुणोत्तरन्मा यमानुजातम महादेवा भूतन्मा सेतुकृतेन्मो जितवार सौतीर कमान्मार्यन्मो श्यामलिंगन्मो सुंदरान्मो सूरान्मो पीडवासन्मो धनुर्धरान्मो सर्वयुगसंधवा रायमा कृपादेवा शरणहरस्रा अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम स्वामी की जय जय श्री राम जय हनुमान जय हनुमान हमको बड़ा विशेषण ఏంటంటే అందరం దగ్గర ఉన్నటువంటి వారు అయితే బయట ప్రభుత్వం అందరూ కలిసి కార్యక్రమాన్ని 74 చక్రవర్తి ధనుంజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం మంగళాశాశ్వతే మదాచార్య పురోగమై సర్వేశ్చ పూర్వే ఆచార్య सद्दुतायास्तु मंत्रं सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वजम्भवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमानित्यं विश्वनारायणविभरिं विश्वमेवेदं पुरुषं तद्विश्वपजीवति पदे विश्वेशास्ये शास्त्रक्षेमच्युतं नारायणमहाध्येयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणपरः नारायण परब्रह्म तत्त्वनारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यतिन्द्र शरीरविवार अंतर्भूत सुमंगलितो मनोवांचा परसुरसु आचंद्रात्म वंशाय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति कनकनक सुवान पुत्र पौत्र विभूतिरस्तु పెళ్లి మమ్మల్ని మీ పెళ్ళి అయినాడు మంచి బ్రహ్మాండమైనటువంటి 23 మే నక్షత్ర పూజ ఉండాలి. జయ శ్రీరామ్. ఎప్పుడు మర్చిపోలేదు వాళ్ళు నక్షత్ర పూజ పెట్టేసి
ప్రసాదాలు కూడా ఈ పేపర్లు కానీ తర్వాత మామూలు కాకలను వాడడం ఏదైనా నేను కూడా కాస్త కూడా ఈ లోపలే వాడతాం. మరి సాధ్యం 90% ఈ ప్లాస్టిక్ కవర్లు డిస్పోజల్ వాడడం. ఇప్పుడు మేమే కాకపోతే ఏంటంటే ఇది మనం బజార్లో కాపాడినట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కొద్దిగా వాటికంటే ఆ పేపర్ దానికంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. ప్రజలు కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు. కొద్దిగా గవర్నమెంట్ కూడా కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చి కొద్దిగా గవర్నమెంట్ కనుక ఉపయోగాన్ని కొద్దిగా సబ్సిడీ లాగా ఇస్తే ఇవి కూడా రేటు తక్కువ పడుతుంది. నేను టేబుల్ మీద కూర్చొని సందేహంలో కూడా మేము అది అదే మనకి ఏంటంటే కొన్ని సబ్సిడీ అన్ని అందుబాటులో ఉంటాయి. నలుగురికి అందుబాటులో నగర క్యాంటీన్ క్యాంటీన్ వాళ్ళు మొత్తం కూడా మా దగ్గర జిల్లాల పక్కన శ్రీ వేదాంత భజన మందిరానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ మురిశెట్టి నివేదిత లక్షాది గారులకు వేదాంత భజన మందిర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మాకు విశేషం శ్రీ వేదాంత భజన మందిరాన్ని పునర్నిర్మించుకొని ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకొని ఈరోజు 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాల సందర్భంగా మేము అనుకోకుండా కూడా వారు రావడం మాకు ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం. వారు మరియు మా 39వ వార్డు కౌన్సిలర్ పంతాల సాయిప్రియ, అదేవిధంగా మా భజన మందిరం ఎదుర్కొన్నటువంటి వార్డు కౌన్సిలర్ 23 అనుకుంటా 23వ వార్డు వందాసు లక్ష్మి, వారు కూడా ఇవాళ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. వారికి కూడా మా సీతారామచంద్ర స్వామి వారి శేషవస్త్రాలతో వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో సదా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామి వారి అనేక మంగళాశాసనాలు వారికి వారి కుటుంబానికి సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మేము ఈరోజు ఇక్కడికి వేదాంత భజన మందిరం చాలా పాతది, పురాతనమైనటువంటి గుడి. అదేవిధంగా 74 సంవత్సరాల కార్యక్రమం జరుగుతుంది. మాకు తెలియకుండా అనుకుంటూ వచ్చింది. చాలా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా దేవుడి రామచంద్రుల వారి ఆశీస్సులు మాతో పాటు సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అంటున్నారు. ఇప్పుడు చెప్తూనే ఉన్నాం అందరికీ, మీరు కూడా ఒకసారి ఉన్నాం దాని గురించి చెప్తే అదే విషయం